హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాటినివి. సో ఈరోజు భోగి. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. సో ఇప్పుడు మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళబోతున్నాం. మార్నింగ్ 11 or 12, 11:45 వెళ్తాము. సో ఇక్కడ మేము ముగ్గు వేసాము మా ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ నేను వేసాను. సో ఇప్పుడు మీకు ముగ్గు చూపిస్తే ఎలా ఉందో పద్ధతి. లెట్స్ గో. ఇక్కడ మా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మా అమ్మ వేసింది అనమాట. సో అక్కడ ముగ్గు ఇక యాక్చువల్లీ సంక్రాంతి శుభాకాంక్షలు అంట. ఈరోజు భోగి, నేను భోగి వేద్దామనంటే ఎలా తిడుతుందో అసలు. చెప్ వేద్దంటుంది. సో ఓకే, బాగుందా? కామెంట్ చేయండి గాయస్. ఆ ఫోటో తీయమంటుంది గాయస్. చూడండి, మా మమ్మీ బ్రష్ చేస్తుంది. చెప్పు, హ్యాపీ విషెస్ అని చెప్పు. సారీ, విషెస్ చెప్పు. హ్యాపీ పొంగల్. అయ్యో, పొంగల్ అంట, భోగి ఎవరు చెప్పతే. సో ఇప్పుడు నా ముగ్గు చూపిస్తా. సో ఇది నా ముగ్గు అనమాట. ఏం బాగాలేదు కదా. సో నాకు వచ్చినట్టు వేసిన. సో దీనికి ఎంతమంది ఈ ముగ్గు వాళ్ళకి నచ్చిందో అందరు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఓన్లీ ఈ ముగ్గు మాత్రమే. ఆ ముగ్గు అందరికి నచ్చుతుందని నాకు తెలుసు. సో ఈ ముగ్గు ఎవరెవరికైతే ఇష్టం వాళ్ళే లైక్ చేయండి. ఎవరికైతే నచ్చదో వాళ్ళ లైక్ అవసరం లేదు, జస్ట్ చూసేయండి, ఎంజాయ్ చేయండి అంతే. సో ఇంకా ఇప్పుడే హ్యాపీ భోగి అన్ని కలర్తో రాశాను. సో నాకు బుక్లో నిజంగా హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది, కానీ ఇక్కడ అంత పిచ్చి వచ్చింది. నేను కావాలంటే మేము ఆ బుక్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇంకేం మిస్సింగ్, గొబ్బెమ్మలు అండ్ రేగి పళ్ళు కాబట్టి ఓకే బాయ్. ఇప్పుడు మేము రేగి పళ్ళు మా చెల్లికి పోస్తాము, ఏమో తెలియదు కూడా. సో దాని తర్వాత వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మీ వీడియో అంతా ఇప్పుడు చూపిస్తాను, ఇప్పుడు షూట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఎందుకు ఫాస్ట్గా భయపడి బాయ్ అన్నానంటే అక్కడ డాగ్ వచ్చింది. అది కూడా చాలా డాగ్స్ వచ్చాయి, అందుకే నేను చూపించలేదు. అందుకే బాయ్ అని ఫాస్ట్గా వచ్చాను. సో ఎవరెవరికైతే డాగ్ ఫియర్ ఉందో వాళ్ళు ఈ వీడియోని డిస్లైక్ చేయండి. అంటే ఎవరైనా లైక్ చేయండి అని అంటారు కానీ డిస్లైక్ చేయండి ఎవరెవరు అంటే తెలుసుకోవచ్చు కదా ఎవరెవరికి డాగ్ అంటే భయము. సో ఓకే, చూద్దాం ఎవరెవరికి భయము. సో ఇప్పుడు స్నానం చేసేసి కిందికి వస్తాము. సో నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. ఓకే, సీ దెన్. సో ఫ్రెండ్స్, మా మీద కైట్తో ఆడుతుంది. హాయ్ వేదా. ఓకే, విషెస్ చెప్పు. డోంట్ నో. ఓకే, వేదా వేరే బ్రష్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ అంటే. సో ఇప్పుడు మీకు మా ఏరియా చూపిస్తే ఎలా ఉందో. సో చూడండి, మా ఏరియా కింద మొత్తం చూపిస్తాయి ఇప్పుడు మీకు ముగ్గులు అందరివి. అండి ఇక్కడ మా మమ్మీ ముగ్గు. సో దాని తర్వాత అక్కడ ఒక ముగ్గు చూపిస్తా, ఇది ముగ్గు. ఇప్పుడు మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా. నాకు అసలు దూరం నుంచి ఏం కనిపించట్లేదు, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో అడిదికి ఒక ముగ్గు ఉంది, కనిపించదు. ఒక్క నిమిషం. అదిగోండి అక్కడ ఒక ముగ్గు. సో ఇంకా అడిదికి ఒక ముగ్గు ఉంది. అక్కడ మాకు చెట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఏం కనిపించదు. సో లీవ్ ఇట్. ఇప్పుడు మేము స్నానం చేస్తాము, దాని తర్వాత అందరు భోగి పళ్ళు అన్నీ పోస్తాము. సో ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు బాయ్. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. I will show you the total. So still I will చూపిస్తాను ఇప్పుడు అవుట్ఫిట్స్. ఇప్పుడు చూసాం పదండి. సో ఇప్పుడు వెళ్తాము అమ్మ ఇంటికి కొంచెం అయ్యాక. సో రేపు సంక్రాంతి, చాలా విలేజ్ యాక్చువల్లీ. సో విలేజ్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీ అందరికీ తెలుసు. సో దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను మీకు.
సో అక్కడ రేపు విలేజ్కి అంటే ఈరోజు విలేజ్కి వెళ్ళాక రేపు మొత్తం అక్కడే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎంత బాగా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి. మన సిటీ వేస్ట్, విలేజ్ బెస్ట్. ఆ విలేజ్ ఒక్కటి సంక్రాంతి టాపిక్లో ఆ విలేజ్ మస్ట్ మెయిన్. విలేజ్లోనే రైతులు అదంతా ఉంటుంది. సో అక్కడ వెళ్తే ఎంత బాగుంటుంది. ఇంకా దాంతో మా పొలం దగ్గరికి వెళ్ళి కైట్స్ ఫ్లై చేస్తాము, ఇంకా ఫొటోస్ తీసుకుంటా, వీడియో తీసుకుంటా పొలం దగ్గర. సో మీరు చూసేయండి, రేపు కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో గాయస్ వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. భోగిపళ్ళు వీడియో తీయడానికి అప్పుడు టైం లేదు యాక్చువల్లీ, మొత్తం ఫొటోసే మా ఫాదర్ ఫోన్లో తీసాను. యాక్చువల్ టైం అంటే ఉంది, బట్ తీయడానికి ఫోన్ అవైలబుల్ లేదంట. అప్పుడు మా ఫాదర్ ఇవ్వలేదు, అస్సలకే ఇవ్వలేదు. నా ఫోన్లో తీస్తాను కదా ఎందుకు తీయడము అని అన్నారు. సో మా అమ్మమ్మ ఇంటికి వచ్చేసాను. సో let's see what happens. So guys, thanks for watching this video. ఈ వీడియో ఎవరికి నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. సో నేను చెప్పాను కదా ఎవరికి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అని. సో అది ఇది ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసేయండి. అండ్ ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళు ప్లీజ్ ఈ ఛానల్లో ఉన్న ప్రీవియస్ అప్లోడ్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి, అంటే చూడండి. అందులో మీకు మా ఛానల్ అండ్ నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ మొత్తం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్ మెంబర్స్. థ్యాంక్ యూ, బాయ్. వన్స్ అగైన్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో గాయ్స్, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అప్పాలు చేస్తున్నారంటే, అప్పాలు అంటే సకినాలు అవన్నీ కాదు, రేపేం చేస్తామో తెలియదు కానీ ఈరోజు కారపూస. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా చేస్తున్నారో సో ఇప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళ విలేజ్లో మేము ఎలా చేస్తాము. సో అమ్మని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఇక మా అమ్మమ్మ ఈమెనే. చెప్పు హాయ్ అప్పు. హాయ్ ఫస్ట్ హాయ్ అంటే వాళ్ళ బాగా. సో మా అమ్మమ్మ నేమ్ కొమరమ్మ. సో మెయిన్ ఎంట్రన్స్ మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడు మీకు ప్లాన్స్ చూపిద్దామని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. సో కళ్యామాకు చెట్లు మంచిగా ఉంటాయి ఇక్కడ, చూడండి మీరే. బంతి పువ్వు చెట్లు ఇంకా అన్నీ ఉన్నాయి. చెట్లది ఇట్లా ఒక పెద్ద గార్డెనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో చాలా బాగుంటుంది. ఈ విలేజ్ అసలు మా అమ్మమ్మ వాళ్ళు ఉండే విలేజ్ మొత్తం చెట్లతోనే ఉండిపోతుంది మోస్ట్లీ. ఈ విలేజ్ మొత్తం సో అది మెయిన్ ఎంట్రన్స్. మన లోపల వస్తే ఇలా ప్లాన్స్ ఉన్నాయి గాయస్. ఇంకా మా మమ్మీ వాళ్ళది కారపూస వేయడం ఇంకా వాడలేదు. సో ఎంతసేపు వేస్తారో ఏమో. మా మామయ్య ఇప్పుడే వచ్చారు, పొలం దగ్గరికి వెళ్ళి వచ్చేసారు. సో చెప్పాలంటే ఏం లేదు. సో నాకు ఈ విలేజ్కి రావడం చాలా ఇష్టం. ఎందుకంటే యూ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ప్లాంట్స్. ఆక్సిజన్ అనేది ఆ ప్లాంట్స్ దగ్గర ఉంటేనే మనకు హెల్త్ అనేది తీసుకొచ్చినా ఈజీగా వెళ్ళిపోతుంది. ప్లస్ హెల్త్కి చాలా మంచిది. అండ్ హెల్త్ బాగుంటుంది కాబట్టి ప్లాంట్స్ గురించి మీకు తెలిసి హెల్త్కి ఎంత మంచిదో ప్లాంట్, అందుకే. సో మీకు ఇంకా చూపెట్టలేదు, ఇక్కడ వెనకాల పెద్ద మ్యాంగో ట్రీ ఉంది. దాని తర్వాత ఇంకొక లెమన్ ట్రీ ఉన్నారు దిక్కు, వెళ్తా ఎటు తెలీదు. అటు దిక్కుండేది ఒక లెమన్ ట్రీ కానీ కొట్టేశారు. అక్కడ ఇంకా చిన్న పెరుగుతున్నాయి. చిన్నవంటే అవు ఇట్లాంటి చిన్న ప్లాంట్స్ పెరుగుతున్నాయి అక్కడ.
సో వాళ్ళు ఇంకా ఎప్పుడు చేస్తారో అవి అప్పాలు అవి చేసేంత వరకు నేను వెయిట్ చేయాలి, ఎందుకంటే మీకు చూపించడానికి వాళ్ళు ఎంత బాగా చేస్తారో. సో మీకు ఇప్పుడు చూపిస్తా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. సో రెడీ అవుతున్నాయి, బాగా మండుతుంది అన్నమాట కారపూస.